హలో మిత్రులారా! వెల్కమ్ టు పోటరం ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం 'జిమ్ఖానా' అనే సినిమా గురించి. అంతకంటే ముందు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇక పాయింట్‌కి వచ్చేద్దాం. 'జిమ్ఖానా' అనే మూవీ అయితే ఒక చిన్న అటెంప్ట్ అని చెప్పాలి. సినిమా సింపుల్‌గా ఉంది అండ్ కామెడీ మాత్రం బాగానే వర్కౌట్ అయింది. రెగ్యులర్ స్పోర్ట్స్ డ్రామాలా కాదు. ఇది ఒక గ్యాంగ్ ఉంటది. అలాగే వాళ్ళందరూ కూడా చదువురాని సన్నాసులనమాట. వాళ్ళందరూ అడ్మిషన్ కోసం పడే పాట్లు ఏంటి అన్నది చూడాలి. వాళ్ళు తీసుకునే ఆ స్టెప్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మంచి ఫన్నీగా ఉంటాయి. అలాగే ప్రతి స్టేజ్‌లో కూడా ఫన్ అయితే ఇంక్లూడ్ చేయగలిగారు. ఓవరాల్‌గా సినిమా అయితే మంచి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది కానీ, ఇది పెద్ద సినిమాలా అని నాకైతే అనిపించలేదు. ఇక సినిమా స్టోరీ గురించి చెప్పాలంటే, ఇంటర్ ఫెయిల్ అయిన పిల్లలు అడ్మిషన్ కోసం ఏం చేస్తారు అన్నది ఈ సినిమా అయితే. వాళ్ళు తీసుకున్న స్టెప్ వచ్చేసరికి వాళ్ళందరూ కూడా బాక్సింగ్ నేర్చుకొని స్టేట్ లెవెల్‌లో ఛాంపియన్స్ అవ్వాలని ట్రై చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మాత్రం రెగ్యులర్ సినిమాలో ఫార్మాట్ ఫాలో అవ్వకుండా కొత్తగా అయితే ట్రై చేశారు. మూవీ అంతా కూడా ఒక సరదా జర్నీ లాగా ఫీల్ అవుతూ ఉంటాం. ఎండింగ్ మాత్రం యూజువల్‌గా కాకుండా కొత్త ట్విస్ట్ అయితే ఇచ్చారు. నేనైతే ఈ సినిమాని ఏ విధంగా ఎండ్ చేయగలుగుతారో అనుకున్నాను. మొత్తానికి ఒక డీసెంట్ ఎండ్ అయితే ఇచ్చారు. అది కూడా ఒక హైట్ ఇవ్వగలిగారు. నేను అసలు అది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. వన్ టైమ్ వాచ్ అనిపిస్తది. కొన్ని నిబ్బా వేషాలు కూడా ఉంటాయి. అవి తట్టుకోవాలి. కానీ మూవీ అయితే అలా పాస్ అయిపోతూ ఉంటది. హానెస్ట్‌గా చెప్పాలంటే ఇది ఒక సినిమా అని పిలవడం కూడా కష్టమే అనిపిస్తది. ఎందుకంటే అంత గొప్ప కథ ఏమీ ఉండదు. ట్విస్ట్‌లు కూడా అంతగా ఏమి ఉండవు కానీ, సినిమా మాత్రం కామెడీగా సరదాగా అలా సాగిపోతుంటదనమాట. ఇక బాక్సింగ్ రింగ్‌లో సీక్వెన్స్‌లు మాత్రం చాలా సాలిడ్‌గా ఉంటాయి. కొన్ని చోట్ల మనకి ఎక్సైట్‌మెంట్ కూడా వస్తదనమాట. ఇప్పుడు ఏం జరుగుతుందని. అది తీయగలిగా అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే డీసెంట్‌గా ఉన్నాయి. కొన్ని షాట్స్‌లో కెమెరా వర్క్ కూడా చాలా ఇంప్రెసివ్‌గా అనిపించింది. నిజంగా ఇలాంటి కామెడీ సినిమా నుంచి నేను అలాంటి వర్క్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సూపర్‌గా అనిపిస్తాయి కొన్ని చోట్లే. ఓవరాల్‌గా మంచి ఎక్స్‌పీరియన్స్ ఇవ్వగలిగింది. ఎండింగ్ మాత్రం ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటది. అది అన్‌ఎక్స్‌పెక్టెడ్ అని చెప్పాలి. అది నన్ను ఎంతగా ఇంప్రెస్ చేసిందంటే, సినిమా బావుంది అనిపించడానికి అదే మెయిన్ రీజన్ అయిందని చెప్పాలి. నేను ఇంకా ఈ సినిమా తేలిపోద్ది చివరికొచ్చేసరికి ఒక పర్ఫెక్ట్ ఎండింగ్ ఉండదేమో అనుకున్నా. కానీ హీరో క్యారెక్టర్‌ని చూస్తుంటే మన ఫ్రెండ్ గాడిని చూసిన ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. అంత గలీజ్‌గాడిలా ఉంటాడు. ఓకే. ఇక మ్యాటర్ ఏంటంటే, ఈ సినిమా నాకు థియేటర్ కంటే కాదు ఓటీటీలో చూస్తే సరిపోద్దేమో అనిపించింది. మరి ఈ సినిమా చూస్తుంటే మీకేమనిపించింది కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ యాక్టివేట్ చేసుకోండి.